రెడ్డి లైకత రెడ్డి లైకత రెడ్డి లైకత రెడ్డి లైకత జై రెడ్డి. మొన్న 2వ తారీఖు నాడు వరంగల్ నడిబొడ్డున ఈ యొక్క బీసీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ లో బీసీల సంక్షేమం గురించి, బీసీలకు వచ్చే హక్కుల గురించి, బీసీకి వచ్చే ఫలాల గురించి మాట్లాడుంటే బాగుంటుంది తప్పితే ఈ యొక్క తీర్మార్ మల్లె అలియాస్ చింతపండు నవీన్ అన్న ఒక వ్యక్తి చట్టసభలో గౌరవంగా పంపినప్పటికీ ఆయన వ్యక్తిగతకు కూలిపోయి ఒక్క రెడ్డి కులాన్ని దూషించడం, ఆయన మాట్లాడే మాటలని చూసి ఆయన మీద ఆ ఒక సభకు వచ్చిన బీసీ నేతలు మున్నూరు కాపు వాళ్ళే నిన్ను చీయనే విధంగా నువ్వు మాటలు చూస్తే అంత భయంకరంగా ఉన్నాయి. బిడ్డ జాగ్రత్త. గతంలో కూడా వార్నింగ్ ఇచ్చినాం, ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇస్తున్నాం. మరొకసారి నువ్వు నోరు పదులో పెట్టకుండా మాట్లాడితే బజార్ల గుంస్తాం, బట్టలు తీస్తాం. బిడ్డ తీర్మాన్ మల్లయ్య, నీ 300 కాపుల పుట్టి నీ 300 కాపులని విలువదీస్తున్నావు. నిన్న మొన్నటి దాకా నీ బతికేందో తెలియదా మాకు? నువ్వు ఎట్లా బతికినావు మాకు తెలియదా? ఆంధ్రప్రభల ఓ చిన్న ఉద్యోగం అంటే ఓ అటెండర్ స్థాయి జాబ్ చేసి ఆడికేని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసినావు. ఆ టైంలో వాళ్ళు నిన్ను తరిమేస్తే ఎన్టీవీలో పోయి హైలైట్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించి అట్లా వాణి మోసం చేసినావు. దాని తర్వాత మళ్ళా అంకం రవి అని ఒక చీఫ్ ఎడిటర్, ఆయన కాళ్ళ ఏళ్ళ పడి అన్నా నాకు బీసీలో అవకాశం కల్పించన్నా, నీ దండం పెడతా, నేను బతకలేను అని చెప్పని ఆయన మొరబెట్టుకుంటే అందులో ఒక చిన్న స్థాయి ఉద్యోగం ఆ అంకం రవి నీకు పెట్టిన భిక్ష. ఆడికేని ఆయన అంచెలంచెలుగా ఆయనను మసక కొట్టి మాయ చేసి మర్మం చేసి నువ్వు మల్లయ్య పాత్రకు V6 లో పోషించినావు. నువ్వు అదే విధంగా మంచిగా బతికి నువ్వు గొప్పగా అయితే అందరు సంతోషించే వ్యక్తులమే. కానీ ఆడ కూడా నిప్పు పెట్టినావు. అన్నం పెట్టినవానికి, ఉద్యోగం ఇప్పించినవానికి ఆ ఒక బీసీ యజమాని కూడా అన్నం పెట్టినావు. అందుకే నేను అడిగిన బయటకు తరిమేశారు. ఇంకా తర్వాత అయ్యా నువ్వు చేసింది ఏంది? వచ్చి ఒక V6 మన క్యూ న్యూస్ అని చెప్పని పెట్టుకొని ఈ తెలంగాణ బిడ్డలందరినీ, వ్యాపారులని, పోలీసులని, అన్ని సమస్యలని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇన్ని కోట్లు సంపాదించినావు. ఒక స్థాయిలో నీ క్యూ న్యూస్ లో ఒక మాట మాట్లాడినావు, అయ్యా నేను గతిమల్లోని నాకు ఛాయ్ డబుల్ పంపండి అని చెప్పని బుచ్చమడిగిన నువ్వు ఇలా వరంగల్ సభకు హెలికాప్టర్ ఎట్లా పోయినావు? నువ్వు విలాసవంతర కార్లో ఎట్లా తిరుగుతున్నావు? నీతోటి చాలా మంది యూట్యూబ్లు పెట్టారు కదా, ఎవరు కూడా విలాసంగా మా కార్లో తిరుగుతలేరు కదా, మరి నువ్వు ఒక్కను ఎట్లా తిరుగుతున్నావు? నీకెక్కడికైనా డబ్బులు వచ్చినాయి? నీకెవడు ఫండింగ్ చేస్తుండు? ఇలా వరంగల్ సభ ఏర్పాటు చేసింది నీ ఒక డప్పు కొట్టుకోవడానికి, నీ గంభీరం చూపించడానికి తప్పితే నీ దగ్గర ఏం లేదు అని నాకు తెలుసు. ఏమన్నావు? రేవంత్ రెడ్డిని చివరి ముఖ్యమంత్రి అంటున్నావు. మరి ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మోషేకెళ్ళి ఎందుకు తాగుతున్నావు?
ఆయన పెట్టిన భిక్షకు నువ్వు ఎమ్మెల్సీ కదా, ఇలా ఆయననే విమర్శిస్తున్నావు కదా. నీకు ఆ ఎమ్మెల్సీ పదవి అర్హుని కావు. నువ్వు తక్షణమే రాజీనామా చేసి, బిడ్డా నువ్వు రాజీనామా చేసి రా, మళ్ళీ ఎలక్షన్లకు రా. చూపిస్తాం మా రెడ్ల సత్త ఏందో, ధైర్యం ఏందో, దమ్మేందో చూపిస్తాం బిడ్డ. పండబెట్టి తొక్కి నారా తీస్తాం, వదిలిపెట్టాం. ఇవాళ మా ఓట్లతో నువ్వు ఎమ్మెల్సీ అయ్యి, మేము సపోర్ట్ చేస్తే నువ్వు ఎమ్మెల్సీ అయ్యి, ఇవాళ మా కులాన్ని టార్గెట్ చేసి నీ మాట్లాడే భాష ఏంది బిడ్డ? నీకన్నా ఎక్కువ మాట్లాడతాం, నీకన్నా ఎక్కువ తిట్టే సంస్కృతి మా ఉన్నది మా దగ్గర. కానీ మాకు ఒక విలువలు అడ్డం వస్తున్నాయి. నిన్ను తిట్టాలంటే మా విలువలు అడ్డం వస్తున్నాయి. ఇప్పటికైనా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడు. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ బీసీలని ఓసీలని విడాకులు అన్నావు. నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, నీ చేతనైతే, నీ దమ్ముంటే గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, అయ్యా నువ్వు వేరు మేము వేరు, ఇవాళ గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేసినాం, అందులో అన్ని కులాలు కలిసి హాయ్ బాయ్ అని చెప్పని కుల మతాలు లేకుండా చదువుకునే దాంట్లో ఇవాళ చుచ్చు పెట్టి, ఇవాళ బీసీలకు అలాగ స్కూలు, ఓసీలకు అలాగ స్కూల్ అని చెప్పని పెట్టించే దమ్ముంటే పోయి ముఖ్యమంత్రి పోయి కూర్చొని మాట్లాడి అప్పుడు చెయ్యి. విడాకులకు అర్థం లేని మాట. నీకు సోయి లేదు, నీకు ఆలోచన లేదు. ఇవాళ నువ్వు గెలిచినాక ఎమ్మెల్సీ గెలిచినాక నువ్వు గెలిచిన ఏ భాగం గెలిచినావయ్యా? ఒక విజ్ఞానవంతులు కలిసి నిన్ను ఒక పొయ్యి మాకు ఒక స్కూల్లో బాత్రూమ్లు, వాళ్ళకు బట్టలు, వాళ్ళకు మధ్యాహ్నం భోజనము, మరి లైట్లు, కరెంటు, ఇంకేమేమి సదుపాయాలు కావాలో, లేక టీచర్ లేని దగ్గర టీచర్లు కావాలని చెప్పాను నువ్వు చెయ్యి అని చెప్పని నేను చట్టసభలో పంపిస్తే నువ్వు ఎక్సెప్ట్ అవన్నీ మర్చిపోయి, నీకు క్యాలీ లేకపోయా, నీకు సోయ లేకపోయా. నీకు సోయి ఉంటే నువ్వు ఎందుకు గెలిచినావు, దేనికి గెలిచినావు, ఎవరికి ఏం సాయం చేయాలని చెప్పిన ఆలోచనే లేదు నీకు. నువ్వు గెలవక ముందుకేమో స్కూల్ ఆగమైపోయినాయి, అదాగమైపోయింది, ఇదాగమైపోయింది. నువ్వు గెలిచినాక అన్ని మంచిగా అయిపోయినాయి. నువ్వు నీ యొక్క లాభం చూసుకుంటావు అంతే, ఇంకేం లేదు. నీ కోమటి వెంకట ఏం చేసిండు? మా రెడ్డిలు ఏం చేసిరాయా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండు? నీ ఆస్తులకి నా భాగం అడిగిరా? ఎలక్షన్ కన్నా ముందు ఇదే దౌల్బాజీ తీయన్మార్ మల్లయ్య అలియా చింతపండు నవీను ఇదే నల్లగొండ నడిబొడ్డు మీద ఒక మాట అన్నాడు, మర్చిపోయినట్టుండు. అన్నా ఇంకన్నా కోమరెడ్డి, ఇంకన్నా నీ చేతిలో మొత్తం నా ఆస్తి మొత్తం రిజిస్ట్రేషన్ చేసి నీ చేతిలో పెడుతున్నా అని చెప్పింది కదన్నా. అది ఏ ఆస్తి, ఎక్కడ ఆస్తి, అప్పుడెంత ఆస్తుంది, ఇప్పుడెంత ఆస్తుంది, మొత్తం కూడా ఆయన చీము రక్తం ఉంటే ఆనాడు ప్రజాస్వామ్యంలో నడిబొడ్ల మీద అన్నాడు, నా ఆస్తి మొత్తం కూడా రాసి ఇచ్చేస్తున్నా కోమరెడ్డి వెంకటరమణకు అని చెప్పన్నాడు కదా. నువ్వు ఏ ఆస్తి రాయించినావు, ఏం రాయించినావు, శ్వేతపత్రం రిలీజ్ చేయి తిమ్మర మల్లన్న. నీ ఆస్తులు ఎంత, నువ్వు ఏమిచ్చినావు, ఇప్పుడెంత ఉంది, ఇప్పుడేమిస్తున్నావు. నువ్వు రాజకీయ రాకముందు ఒక మాట అన్నావు, ఇవాళ ఎమ్మెల్సీ అయినా కూడా ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పని. కట్టుబడి పోతే ఈ తెలంగాణ ద్రోహిగా నువ్వు నిలిచిపోతావని చెప్పని మేము రెడ్డి సంఘం తరఫున హెచ్చరిస్తామని చెప్పని